నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణికి బంగారం రాగి అన్వేషణ లైసెన్స్ సింగరేణి సీఎండీకి అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీసీసీఐకి జాక్పాట్ 579 కోట్లతో ఒప్పందం. భారత్ అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలం, త్వరలోనే ఒప్పందం. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించండి, మంత్రి దామోదర విజ్ఞప్తి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతం కావడానికి మరో అడుగు ముందుకు పడింది. నిన్న ఢిల్లీలో ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు సానుకూల దిశగా సాగాయని, రెండు దేశాలు త్వరలో ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కృషి చేస్తున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చర్చలు రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలపరచడానికి ఒక కీలకమైన అవకాశంగా భావిస్తున్నారు. ప్రపంచ క్రికెట్ లో అత్యంత ధనిక బోర్డుగా విరాజిల్లుతున్న బీసీసీఐ ఖజానా మరింత బరువెక్కనుంది. భారత క్రికెట్ జట్టు నూతన ప్రధాన స్పాన్సర్ గా అపోలో టైర్స్ ఏకంగా 579 కోట్ల రూపాయలు కళ్లు చెదిరే మొత్తంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ 2.5 ఏళ్ల పాటు కొనసాగి 2028 మార్చిలో ముగుస్తుంది. ఇక నుంచి పురుషులు, మహిళల జట్లకు సంబంధించిన 3 ఫార్మాట్ల జెర్సీలపై కంపెనీ లోగో ఉంటుంది. గతంలో జెర్సీ స్పాన్సర్ గా కొనసాగిన డ్రీమ్ 11 358 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ చట్టం కారణంగా ఏడాది ముందుగానే ఆ కంపెనీ వైదొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆసియా కప్ లో తలపడుతున్న భారత జట్టు ఎలాంటి లోగో లేకుండానే ఆడుతుంది. ఈ నేపథ్యంలో బోర్డు కొత్త స్పాన్సర్ కోసం బిడ్లు ఆహ్వానించింది. అటు అపోలోలో టైర్స్ కు కాన్వా 544 కోట్లతో, జేకే సిమెంట్స్ 477 కోట్లతో గట్టి పోటీనే ఇచ్చాయి. కానీ ఈ రెండు కంపెనీల కంటే చాలా ఎక్కువ మొత్తమే కోట్ చేయడంతో అపోలోలో టైర్స్ విజేతగా నిలిచింది. వాస్తవానికి బోర్డు 450 కోట్ల వరకు రావచ్చని ఆశించింది. ద్వైపాక్షిక సిరీస్ లో ఒక్కో మ్యాచ్ కు 3.5 కోట్లు, వరల్డ్ కప్ మ్యాచ్ లకు 1.5 కోట్లను కనీస ధరగా పేర్కొంది. అయితే తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అపోలో టైర్స్ నుంచి మ్యాచ్ కు దాదాపు 4.5 కోట్లు దక్కబోతుంది. మొదట ఈ నెల 30 నుంచి ఆసీస్ ఏ జట్టుతో జరిగే 3 వన్డేల సిరీస్ లో భారత్ ఏ ఆటగాళ్లు అపోలో టైర్స్ జెర్సీలను ధరించి ఆడనున్నారు. సింగరేణి సంస్థ కర్ణాటకలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్స్ పొందింది. ఈ లైసెన్స్ ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సింగరేణి సీఎండీ ఎన్ బలరాం కు అందించారు. గత మార్చి నెలలో జరిగిన కీలక ఖనిజాల వేలంలో 37.75% రాయల్టీతో 199 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల ఈ అన్వేషణ పనిని సింగరేణి దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్స్ హాస్పిటల్స్ వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్ నరసింహ విజ్ఞప్తి చేశారు. తమ సేవలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. కొందరు రాజకీయ దురుద్దేశంతో కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి దామోదర చిట్ చాట్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై స్పందిస్తూ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులతో నెల రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. నెలకు 100 కోట్ల రూపాయల చొప్పున ఇస్తున్నామని, ఈ నెలకు సంబంధించి 100 కోట్లను సోమవారం చెల్లించామని చెప్పారు. నెట్వర్క్ హాస్పిటల్స్ లో 2 వర్గాలున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అన్ని హాస్పిటల్స్ సమ్మెకు వెళ్లేలాగా లేవన్నారు. మరోవైపు నెట్వర్క్ హాస్పిటల్స్ వైద్య సేవలను యథావిధిగా కొనసాగించాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఉదయ్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడంతో పాటు గడిచిన 21 నెలల్లో హాస్పిటల్స్ కు 1779 కోట్లను చెల్లించిందని తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ లో ముఖ్య అతిథిగా తహసీల్దార్ చిరంజీవి ప్రయాణికుల కోసం వీల్ చైర్స్ ను ప్రారంభోత్సవం చేశారు.
ప్రయాణికులకు బస్సు ఎక్కేటప్పుడు ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు, వికలాంగులు, బస్సు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు వీల్ చైర్ లో బస్సు దగ్గరికి తీసుకుపోవచ్చు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ప్రయాణికులకు తహసీల్దార్ చిరంజీవి కోరారు. ఆర్టీసీ కండక్టర్లకు, డ్రైవర్లకు రివార్డ్స్ అందజేసిన తహసీల్దార్ చిరంజీవి, డిఎం నరసింహారావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ అధికారులు, ప్రయాణికులు కూడా పాల్గొన్నారు. మనం ఎక్కువగా కోపపడకుండా, ఎక్కువ ఆవేశపడకుండా సర్వీస్ చేయాలి ప్రజలకని గవర్నమెంట్ ఉద్దేశంతో అందరికీ మనం ఎక్కువ బస్సులు ఎక్కాలని మనం ఎక్కువగా ఆవేశపడుతుంది. నిదానంగా సాల్వ్ చేసుకోవచ్చు ఏదైనా ప్రాబ్లమ్స్. మనం వీటినన్నిటినీ మనకు గవర్నమెంట్ మంచి తీసుకురావాలని ఆర్టీసీ తరఫున. పల్నాడు జిల్లా వినుకొండలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు కాంస్య విగ్రహాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీ లావు, చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి పాల్గొన్నారు. రూపాయికే వైద్యం చేసిన పేదల డాక్టర్ గా, రాజకీయాల్లో తిరుగులేని పల్నాటి పులిగా ఆయన ప్రయాణం అనితర సాధ్యం అంటూ ఘన నివాళులర్పించారు. వినుకొండ నర్సరావుపేట రోడ్లోని ఎన్ఎస్పీ మైదానం వద్ద ఏర్పాటు చేసిన మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు కృష్ణదేవరాయలు, రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల సలహాదారు మహమ్మద్ షరీఫ్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడెల శివరాంతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో వివిధ శాఖల బాధ్యతలు, స్పీకర్ గా కూడా పనిచేసిన కోడెల ఏ పదవి ఇచ్చినా కూడా ఆ పదవికే వన్న తెచ్చారన్నారు. రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యం ఇచ్చారని, అనునిత్యం అభివృద్ధి కోసం ఆలోచించేవారని అన్నారు. చంద్రబాబు యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలన్న ఆ పిలుపు మేరకు తెలుగుదేశంలో అడుగుపెట్టిన తనకు తొలినాళ్లలో గురువుగా అనేక సలహాలు ఇచ్చారని తెలిపారు. అలాగే పల్నాడు, ఉమ్మడి గుంటూరు జిల్లాలను అభివృద్ధిలో ముందుకు నిలిపారని, తాగునీటి పథకం, కోటప్పకొండ త్రికూటేశ్వర దేవాలయం, కోడెల స్టేడియం సహా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో పనులు చేశారన్నారు. పల్నాడు పులిగా ఏదైనా ధైర్యంగా ముక్కుసూటిగా మాట్లాడేవారన్నారు. నాయకులు, ఎన్డీఏ కార్యకర్తలు, అలాగే కోడెల గారి అభిమానులు ఈ రోజు కోడెల గారి కాస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, వినుకొండ గడ్డ మీద పల్నాడు పులి డాక్టర్ కోడెల గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వారి అభిమానులందరికీ, ఎన్డీఏ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. కోడెల గారు పల్నాడు పులిగా ఆనాడు అమ్మ ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో ప్రజలను మెప్పించారు, హోంమంత్రిగా చేశారు. తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో మంత్రి పదవులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసిన, వైద్య ఆరోగ్య శాఖ చేసిన, భారీ నీటిపారుదల శాఖ చేసిన, కొత్త రాష్ట్రంలో తొలి స్పీకర్ గా డాక్టర్ కోడెల గారు చేసిన, ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె తెచ్చి గౌరవపెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ కోడెల. వారు రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. పేదవాళ్ళకి రూపాయి డాక్టర్ గా పేరు తెచ్చుకొని ₹1 పేదలకు వైద్యం అందించినటువంటి పేదల డాక్టర్ కోడెల గారు అనునిత్యం అభివృద్ధి గురించి ఆలోచించేవారు. రాజకీయాల్లో నాకు గురువర్యులుగా అనేక సలహాలు, సూచనలు ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలని పిలిపిస్తే నేను రాజకీయాల్లోకి వచ్చి ఆ పేద ప్రజలకు సేవ చేయాలని మొదటి నుండి నాకు కోడెల శివప్రసాద్ గారు సూచన సలహాలు చెప్తూ, వారు పల్నాడు జిల్లాని, గతంలో సమైక్య గుంటూరు జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారు. తాగునీటి పథకం దగ్గర నుండి, కోడెల స్టేడియం దగ్గర నుండి, కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం, ఇలాంటివి ఎన్నెన్నో చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు డాక్టర్ కోడెల గారు చేశారు. కోడెల గారు ఏ పదవి అప్పచెప్పినా, ఏ మంత్రి అప్పచెప్పినా సరే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా తీర్చిదిద్దారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాట సింహంగా నిలిచారు కోడెల గారు. ఆనాడు ప్రతిపక్ష వేధింపులకి ఎదుటి పోరాడినటువంటి గొప్ప నాయకుడు కోడెల గారు. మనం ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా వారు పోరాటం చేసేవారు. ఈ రోజు కోడెల గారు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. కోడెల గారి ఆశయాల్ని నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, వారు వైసీపీ దుర్మార్గాలకి తప్పుడు కేసులు పెట్టి, వైసీపీ ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ప్రజలు ఇచ్చినందుకు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. తప్పుడు కేసులు పెట్టడం, వేధింపులు చేయడం,
ఈరోజు కోడెల గారి మీద కక్ష సాధింపు చర్యలు చేసినందువల్లే అలాంటి జగన్ పాలనలో దుర్మార్గాలు చేశారు, కక్ష సాధింపు చర్యలు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు కోడెల గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద. అందుకే బలవన్మన్నానికి కారణం ఆ రోజు వైసీపీ ప్రభుత్వం, టీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ నాయకత్వంలో పోరాడి ఆ దుర్మార్గ ప్రభుత్వాన్ని చురముద్రించినందుకు ఈరోజు కోడెల గారి ఆత్మ సంతోషపడింది, చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ కోడెల గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం కోరుకుంటూ కోడెల గారికి జోహార్ అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. జోహార్ డాక్టర్ కోడెల, జోహార్ డాక్టర్ కోడెల. కడప జిల్లా బదివేలుపట్నం గౌరీశంకర్ నగర్ లో ఆర్పి భారతి డ్వాకా గ్రూప్ సభ్యులను బురిడి కొట్టించింది. 2 డ్వాకా గ్రూప్ సభ్యుల వద్ద నుంచి 10 లక్షల రూపాయలతో పరారీ అయింది. ఫోన్ చేస్తున్నా కూడా భారతి అందుబాటులో లేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. అకౌంట్ బొక్కులు మాకు ఎప్పటి అడుగుతాంటే ఇచ్చింది సార్. లోన్ బొక్ అయితే ఆమె కాడే ఉండించుకొని ఆమె తీసుకొని పోయింది, మాకేమీ లేదు సార్. ఇంకా మాకు 15 లక్షలు లోన్ మాకు పెట్టి 20 లక్షలు లోన్ చేసి 5 లక్షలు ఆమె తీసేసుకునేది సార్. మాది అప్పు మాకు 1,15,000 మా అకౌంట్లలో వేసింది సార్. మా 35,000 మా అప్పు పట్టుకొని మాకు 1,15,000 మా అకౌంట్లలో వేసింది. పోదాం డబ్బులంతా ఆమె తీసుకొని పోయి సార్. 20 లక్షలు భారతి సార్, సరస్వతి గ్రూప్ మాది భారతి పంపి సార్. ఆమె మాకు పెద్ద, మేము 10 మంది సబ్రాలు సార్. నేను మేము 2 లీడర్లం సార్. ఇంకా భారతి తీసుకొని పోయింది డబ్బులు మాదంతా సార్. మంచికి ఇప్పుడు 1,15,000 మాకు అకౌంట్లలో. మీరు బ్యాంకుకి పోలేదా? బ్యాంకుకి పోయినాం సార్. బ్యాంకులో మాకు అబద్ధం ఏం చెప్పింది, 20 పెట్టమని మేము అడిగినాం. 20 పెట్టరంట, మీకు 15 ఇచ్చారంట. అంటే సరే సార్ 15 ఇంకా ఇచ్చిన కాడికే సాలని మేము ఆ మాట అనుకొని మేము వచ్చేసినాము. ఆడ 20 రాసుకొని మళ్ళీ వేరే పేర్లు పెట్టి ఒక ఆమె కళావతిని, ఒక ఆమె భారతిని, ఒక ఆమె సాయి గులాబీ అంట, వాళ్ళ ముగ్గురు పేరు మీద 1,90,000 వాళ్ళ అకౌంట్లో వేసుకొని డబ్బులు తీసుకొని పోయింది. ఇంకా అడ్రస్లు వేస్తారు అమ్మ. ఇంకెక్కడ ఎత్తుకులాడాము మేము. 2 నెలలకు ఇచ్చాలే, 2 రోజులు 15 రోజులకు ఇది, 2 నెలల 10 రోజులకు ఊరు లేదు, సెల్లులు చిచ్చాప్స్ ఇచ్చా పట్టుకొని 10 మంది కొట్లాడుకున్నాం. మేము దెంకొమ్మ లేటుగా ఉంటుంది, నాకేం తెలియకపోయా, నాకు దెంకొని పోయా. అందరు నన్ను అడిగితే నాకు చదువు లేదు, నన్ను నేనేం చేశాను నాకేది తెలియదు సార్. అందరు వచ్చి నన్ను అడిగే, నాకు చదువు ఉంటుంది లేదన్నా చెప్పేదానికి ఉంటుంది. అక్కడికి తెలియదులే సార్. అక్కడ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 12వ వార్డు సచివాలయంలో మంగళవారం ఉదయం 11 గంటల తర్వాత కూడా ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అధికారుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఉన్నత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్కాపురం 12వ సచివాలయంకి వస్తే 10:50 అయినా కానీ ఒక్క కూడా స్టాఫ్ కూడా ఇక్కడ సచివాలయం లేదు. జనాలు కూడా స్టాఫ్ కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఉంది. అందుకని దీన్ని సరిచేసి అందుబాటులో జనాలకి సేవ చేసే మన సచివాలయం సిబ్బంది టయానికి ఉండాలని కాంగ్రెస్ పార్టీ మార్కాపురం టౌన్ అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో స్వచ్ఛ కుప్పం స్వర్ణ కుప్పం కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ స్వచ్ఛ కుప్పం దిశగా అడుగులు వేయడానికి ప్రజల సహకారం అవసరమని, అందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఛత్రపతి శివాజీ సర్కిల్లో పాఠశాలలు మరియు కళాశాల విద్యార్థులచే కాలుష్యరహిత సమాజాన్ని నిర్మించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ రూపాల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పొలిటికల్ చైర్మన్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, పిఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఎక్కువ మోటివేట్ చేయాల్సింది, ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది వచ్చేసి యంగర్ జనరేషన్, ఎవరైతే పిల్లల్లో. ఎందుకంటే ఒక్కసారి చిన్న తనంలో, చిన్న వయసులో, మనసులో ఒక పని మీద కనుక అవగాహన వస్తే
దాన్ని జీవితాంతం పాటించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈరోజు అన్ని స్కూల్స్ సంబంధించిన పిల్లల్ని మోటివేట్ చేస్తూ పెయింటింగ్ కాంపిటీషన్స్ కానీ మన ఈ స్వచ్ఛత మీద మనం పర్యావరణాన్ని కాపాడుకునే దాని మీద కండక్ట్ చేయటం కానీ, అలాగే ఈరోజు ర్యాలీ అండ్ ఫ్లాష్ మాప్ ఈ కొత్త కాన్సెప్ట్స్ అన్నిటికీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవన్నీ చేపట్టడం జరిగింది. దానికి సహకరించినటువంటి మరీ ముఖ్యంగా నేను లావణ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆలోచనలో కాకుండా ఆచరణ చేయాల్సినటువంటి ఒక కొన్ని యంగ్ మైండ్స్ అనేది పనిచేయాలి. సో లావణ్య గారు వాళ్ళకి లోకల్ వాలంటీర్స్ వాళ్ళందరినీ కలుపుకొని ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరినీ మోహట్ కానీ ఇంకా చాలా మంది మన కుప్పం గైడ్స్ అందరూ ఎవరు మన కుప్పం కోసం చేయాలని ఒక తపనతోటి వీళ్ళందరూ చాలా కమిట్మెంట్ తోటి పనిచేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా చేశారు. సో ఎందుకంటే ఆలోచన చేయటం ఒక ఎత్తైతే దాన్ని ఆచరణలో పెట్టడం అనేది చాలా పెద్ద అంశం. దాన్ని కృషి చేసిన వాళ్ళందరికీ, లావణ్య గారికి, వాళ్ళ టీం అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి మన చెత్త కమిషనర్ గారు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా సారీ. సో ఆయన చాలా సరదాగా చెప్తున్న మహిళల్లో అంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ప్రతిరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళి మహిళలకు అవగాహన కల్పిస్తూ ఏదో కింద సూపర్వైజర్ల మీద వస్తున్నారు. గవర్నమెంట్ పథకాలు ఇవ్వచ్చు, రోడ్లు వేయచ్చు, లేకపోతే ఇంకా చేయొచ్చు. కడప జిల్లా సిద్ధవటం మండలంలోని బాకరాపేట కల్వర్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పింది. బద్వేలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బద్వేలు నుంచి కడప దిశగా వెళ్తుండగా ఆకస్మికంగా అదుపు తప్పి బోల్టా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలు పొందగా కండక్టర్ కి మాత్రం చేయి విరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే బెటాలియన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బస్సు అద్దాలు పగలగొట్టి లోపల ఇరుక్కుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం గాయపడిన వారిని సమీప హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. నా డ్రైవర్ పిలిచాను, రక్తం వచ్చేస్తుంది, పిలిచాను. ఎవరికి ఏం కావాలి పాపం, ఆయనకు హాస్పిటల్కి పంపించండి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. సింగరేణికి బంగారం రాగి అన్వేషణ లైసెన్స్ సింగరేణి సీఎండీకి అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీసీసీఐకి జాక్పాట్ 579 కోట్లతో ఒప్పందం. భారత్ అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలం, త్వరలోనే ఒప్పందం. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించండి, మంత్రి దామోదర విజ్ఞప్తి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.